మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం రైతులందరూ అయితే చాలా బిజీగా ఉన్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడడంతో వాళ్ళు పంటల పనిలో రైతులందరూ అయితే బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం బైన్సాకి దగ్గరలో ఉన్నటువంటి ఒక రహదారి పక్కన ఉన్నటువంటి రఫీక్ గారి పంట చేనులో ఉన్నాము. ఇక్కడ సోయా పంట దాదాపు ఒక 8 ఎకరాలలో ఇక్కడ సోయా పంట పండిస్తూ ఉన్నారు. ఆ సోయా పంట గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. కాకా నమస్తేనే. నమస్తే. నా పేరు విక్రమ్, నేను సుమన్ టీవీ నుంచి వచ్చింది. అయితే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కొరకు ఈ సోయా పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాం. అసలు సోయా పంట ఎప్పుడు వేస్తారు, దాంతోపాటు ఎన్ని రోజులకి క్రాప్ వస్తుంది, దానికి అయ్యే ఖర్చు ఏంది, దానికి వచ్చే దిగుబడి ఎంత వస్తుంది, దీని గురించి పూర్తి వివరాలు మాకు ఒకసారి చెప్పే. సరేనా? జూన్లో వేస్తాం సార్. మామూలుగా ఎప్పుడు వేస్తారు సోయా పంట? జూన్లో. జూన్ 15 తారీఖు కానీ 10 తారీఖు తర్వాత వేస్తే వర్షంకి ఆధారం ఉన్నది. వర్షం పడితే ఎంత తొందర అంటే అంత తొందర వేయచ్చు. జూన్ అయిన తర్వాత వేస్తారు జూన్లో. అయితే వేసిన 5 రోజులకు మొలక ఎత్తుతుంది. వేసిన 5 రోజులకు మొలకలు వస్తాయి. దీనికి కొద్దిగా పలుకుతుంది. 8 రోజుల కంటే మంచిగా చాలా కనిపిస్తుంది. అవునా? ఇది 3 నెలల పంట. 3 నెలల పంట. మీరు ఎన్ని బిగాలు వేసారు? ఇది 12 ఎకరాలు. ఇది 12 బిగాలు. 12 ఎకరాలు మొత్తం సోయా వేసారు. మొత్తం వేసేసాం. అదే ఇప్పుడు దీనికి తక్కువ ఖర్చు. సోయాకు పత్తికి బాగా ఖర్చు ఉంటుంది, ఇంకా తక్కువ ఖర్చు ఉంటుంది. సోయా వేస్తున్నాం. తక్కువ ఖర్చులో ఈ సోయా పంట మన చేతికి వస్తుంది అన్న. అవును. అయితే నాకు ఒకటి అర్థం కాదు, ఈ సోయాకు వాటర్ తక్కువ పడతాయి అని అంటారు, అది నిజమేనా? వాటర్ అంత అవసరం పడది? మళ్ళీ అవసరం పడది. దీనికి పూత వస్తుంది. పూత చెట్టాన్ని తగిలిన తర్వాత చెట్టు కొద్దిగా అవసరం. ఇప్పుడైతే 15-20 రోజుల దాకా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇప్పుడు పైకి వచ్చింది కానీ సోయా, ఇది దాదాపు వేసి ఎన్ని రోజులు అవుతున్నది? ఇది 15 రోజులు అవుతుంది. ఇదే 15 రోజులు అయింది. 15 రోజులకు ఇంత మనకు మొలకెత్తినవి. అది ఇంకా పెరుగుతుండే సార్. ఇంకా వర్షం ఉంటే ఇంకా పెరుగుతుండే. మొన్న వర్షం పడే చేతనే కొద్దిగా వర్షం పడే చేతనే ఇంత ఇంకా అంటే సకాలంలో వర్షం పడితే మాత్రం తప్పకుండా ఈ పాటికి ఇంకా పెరుగుతుండే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు దీని తర్వాత ఏంటి, ఇప్పుడు ఎంత వచ్చింది, దాని తర్వాత మందులు కొడతారా ఎట్లా, దాని గురించి ఒకసారి చెప్పు. ఫస్ట్ కొడతాం. స్ప్రే. ఏది స్ప్రే కొడతారే? షాకెడ్ కానీ పురుగు మందు ఉంటుంది దాంట్లో పెరగటానికి ఎదగటానికి. పురుగు మందు కొట్టి ఎకరానికి 1 లీటర్ కొడతాం. ఎకరానికి 1 ఎకరం లీటర్. అచ్చా. అంటే ఇప్పుడు సోయా అంటే ఎన్ని రోజుల తర్వాత అది కొడతారు? 1 మంత్ కావాలి. అంటే దానికి పూత వస్తుంది? పూత రాదు. అంటే పూత వచ్చే ముందరనే కొడతాం అనుకో. దీనిలో 2 సార్లు కొడతాం. ఒకసారి షాకెడ్ కొట్టేస్తామంటే మళ్ళీ పురుగు మందు మళ్ళీ ఇంకా కొట్టేస్తాం. ఇప్పుడు కాక ఏం లేదు, ఇప్పుడు 1 ఎకరానికి 1 లీటర్ పడతా అని చెప్తున్నారు. దాదాపు 12 ఎకరాలకు 12 లీటర్ల మందులు అవసరం. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ పడుతుంది. ఓకే. ఇప్పుడు చిన్నగా ఉన్నది కదా, ఇప్పుడు ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ½ లీటర్. ఇప్పుడు మళ్ళీ పూత కాస్త పెద్దగా అవుతుంది కదా, పూత అప్పటికి 1 లీటర్ కావాలి. 1 లీటర్ కావాలి. అయితే ఇప్పుడు ఎకరానికి దీనికి విత్తనాలు ఎంత అవసరం పడుతుంది? ఎకరానికి 1 బ్యాగ్. 30 కిలోలు ఉంటుంది. 30 కిలోలు. 30 కిలోలు తీసుకుని 35 కేజీ 35 కిలోల బ్యాగు మనకు 1 ఎకరానికి పడుతుంది. అయితే ఇప్పుడు 35 కిలోల బ్యాగు 1 ఎకరానికి అంటున్నారు. ఇప్పుడు అది ఎట్లా అంటే మొత్తం ట్రాక్టర్ తోనే వేస్తారా? ఎట్లా వేస్తారు? ట్రాక్టర్ తోనే వేస్తాం. మొత్తం ట్రాక్టర్ తోనే చేస్తాం. ఎకరానికి ఎట్లా తీసుకుంటారు ట్రాక్టర్ వాళ్ళు?
800 700 ఒక్కో. ఇక మనకు అవసరం ఉంది అనుకో 800 ఇస్తే వస్తా లేకపోతే లేదు, ఇక ఇది చేస్తారు అట్లా. డిమాండ్ 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 అండ్ సప్లై. కాకపోతే ఒక ఎకరానికి అయితే 800 తీసుకుంటారు. 800 800 ఒక బ్యాగ్ ఎక్కడ ఒక బ్యాగ్. ఇప్పుడు ఎన్ని పడుతుంది? 12 ఎకరాలలో 12 ఎకరాలు 12 బ్యాగులు ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఈ పురుగుల మందు కొడతామని చెప్పారు. దాని తర్వాత ఏం వస్తుంది పంట ఇది? దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇంకేం ఖర్చు ఉంటుంది? ఏం పెట్టుడు ఉంటుంది దానికి? మళ్ళీ ఇది సోయా అయిన తర్వాత మక్క వేసుకోవచ్చు. అట్లా కాదే, ఇప్పుడు పురుగుల మందు ఒక్కసారి కొడితే సరిపోతుందా? 2 సార్లు కొట్టాలి. 2 సార్లు కొట్టాలి. మళ్ళీ ఎన్ని రోజులకు మనకు కొట్టాల్సి వస్తుంది? ఇక 15 రోజులకు ఒకసారి కొడితే మంచిది. 15 రోజులకు ఒకసారి? 15 రోజులకు ఒకసారి మళ్ళీ ఒకసారి కొట్టాలి. ఓకే. ఇప్పుడు మనకు సోయా పంట చేతికి వచ్చిన తర్వాత మనకు కోయడానికి అదే ఎట్లా ట్రాక్టర్ తో వేస్తారు? అది మిషన్ వేస్తాం. మిషన్ హార్వెస్టర్ వేస్తాం. హార్వెస్టర్ వేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్తో ఇక కిరాయి తీసుకొని దిగబడి పడుతుంది. ఇప్పుడు కాక చెప్పే, ఇప్పుడు ఒక్క ఎకరానికి ఎన్ని కుంటలు వెళ్తాయి ఇది సోయా? 6 కుంటలు. 6 కుంటలు వెళ్తాయి. 6 కుంటలు. రేట్ కూడా బాగా తక్కువ, 4000 రూపాయలు. 4000 రూపాయలు అది ఇంకా దాంట్లో మైచేరు పెట్టి 12 మైచేరు వస్తేనే ఇస్తున్నారు. అది 4000 పెట్టి ఇంకా ఇప్పుడు 3000 రూపాయలు విత్తనాలు తెస్తున్నాం. ఒక్క బ్యాగ్ 3000 రూపాయలు. ఒక్క బ్యాగ్ 3000 రూపాయలు. అప్పుడు పేరునికే 3000. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మనకు ఇమీడియట్ డబ్బులు ఇస్తారా? అది ఇచ్చిన తర్వాత అక్కడ ఇమీడియట్ ఇమీడియట్లీ ఇప్పుడు మాది పైసలు మనం ఎప్పుడైనా రాని మనం అమ్మినాయి, వీడికైతే ఏ పడుతుంది? దీనికి ఇస్తావే నువ్వు అమ్మిన తర్వాత అక్కడ మనకి ఎన్ని రోజులకు వస్తాయి డబ్బులు అవి? ఇక సార్ ఇక సిసిఐ వాళ్ళకి తీసుకుంటలేరు, గవర్నమెంట్ తీసుకుంటలేదా? ఇక ప్రైవేట్ లోనే ఇక ప్రైవేట్ 3 రూపీస్ కట్ करके दे रहे అంటే 1,03,000 कट करके करते हैं। फिर 1 kg भी कटिंग करते, काश्तकार को पूरा ये लोग सौकार पूरा मार देते, पूरा दलाल पूरा మొత్తం ఈ దళారులందరూ మొత్తం కట్ చేసేసి మరి దీంట్లో ఆ లెక్కను చూస్తే దీంట్లో అంత లాభసాటిగా ఉన్నట్టు కనిపిస్తలేదు. కానీ రేట్ మాత్రం తక్కువ వస్తాయి. రేట్ తక్కువ ఉంది కదా, ఎక్కువ 6000 ఉంటే మంచిగా మనకు. ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు, కానీ ఇప్పుడు వేరే స్టేట్లలో కూడా ఎక్కడ రేట్ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి లేదు. ఇది ఉన్న మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర రేట్ జ్యాదా కానీ ఇక్కడ నుంచి పోవాలా, కిరాయి పెట్టుకోవాలా, బోకర్ కిరాయి పెట్టుకొని పోవాలంటే ఎట్లా? रेंट ज्यादा होता, फिर धोखा होता, सौकार नहीं मालूम रहता। అట్లా ఇక్కడ మన దగ్గర ఉంటానంటే पैसे लेके जाने को लाने को। అదండి సోయా పంట దాదాపు ఖర్చుకు లాభానికి అంత పెద్ద ఖర్చుకు పెట్టుబడి, ఏదైతే పెట్టుబడి దాంతోపాటు దిగుబడి దాదాపు సమానంగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే రేట్ ఎక్కువ ఇస్తే దాదాపు సోయాకు పంట రేట్ ఎక్కువ వస్తే మాత్రం లాభాలు వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది కూడా ఈ దళారులు ఏం చేస్తూ ఉన్నారంటే క్వింటల్కు ఎంత అని చెప్పేసి వాళ్ళు కట్ చేసి అవన్నీ ఇవ్వడం వల్ల వీళ్ళకు డబ్బులు కూడా తక్కువ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు సిసిఐ కూడా ఈ సోయాను కొనకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనా రైతు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళకు పెట్టుబడి తక్కువ ఇక్కడ అవసరం పడుతుంది కాబట్టి. ఎందుకంటే దానికంటే ఇక్కడ వాటర్ కూడా దీనికి సోయాకు చాలా తక్కువ అవసరం పడుతుంది కాబట్టి చాలామంది సోయా వైపే మొగ్గు చెప్తూ ఉంటారు. ఇక దేవుడి దయ వల్ల పంట బాగా పండి రేటు బాగా వస్తే మాత్రం రైతులకు లాభదాయకమని ఇక్కడ మన పండరి కాకా చెప్తా ఉన్నాడు. ఈ సోయా పంట గురించి ఇంత చక్కగా వివరించినందుకు పండరి పాపకు నా ధన్యవాదాలు చెప్తాను. నిజగరి
ఓకే.